చిత్తశుద్ధి లేని రిత్తమానవులకు చిత్త శుద్ధి లేని రిత్తమానవులకు ఆత్మతత్వమెట్టు అబ్బునకు. చిత్తశుద్ధి లేని రిక్తమానవులకు ఆత్మతత్వమెట్టు అబ్బునకు. ఆత్మతత్వమబ్బు హరి ఆత్మతత్వమబ్బు అతి శుద్ధ బుద్ధికే. ఆత్మతత్వమబ్బు హరి అతి శుద్ధ బుద్ధికే. వినుడు భారతీయ వీరసుతుడ వినుడు వినుడు భారతీయ వీరసుతుడ. How do you expect a man without purity of heart, the heart that is empty, how do you expect him to know, recognize the latent divinity or the nature of Atman? This nature of Atman can only be well understood to the one who is pious, the one who is pure. Listen to this valiant son of Bharat. విద్యార్థులారా, Students, మానవత్వం అంటే ఏమిటో, పశుత్వం అంటే ఏమిటో, రాక్షసత్వం అంటే ఏమిటో, దైవత్వం అంటే ఏమిటో ఈనాటి మానవులకు ఏమాత్రము అర్థం కావటం లేదు. man today does not know what humanity is, what animality is, what demonic quality is, and he doesn't know what divinity is. దైవత్వము, మానవత్వము, పశుత్వము, రాక్షసత్వాన్ని గుర్తించటము చాలా సులభమైన మార్గం. The divinity, the humanity, the demonic quality, and the human quality can easily be known, understood. మానవుడు శరీర, మనస్సు, ఆత్మల యొక్క సమ్మిళితమైనటువంటి వాడు మానవుడు. Man is the combination of the body, mind, and the spirit, Atma. ఇంకా పశువు అంటే ఏమిటి? Then what is an animal? ఆత్మను, మనస్సును విస్మరించి కేవలము శరీరతత్వమునందే జీవించేటువంటిదే పశుత్వము. It is only the animality, the bestial nature, which forgets the mind and the spirit and goes by the vagaries of the body alone. ఆత్మను విస్మరించి శరీరము, మనసే లక్ష్యములను ఉంచుకొని ఈ రెండింటి యొక్క అనుభూతుల నిమిత్తమై అరులు చాచేటువంటి వారు రాక్షసులు అని. Then again it's the demon that forgets the spirit, Atma, and takes into consideration the temperament of the body and the mind alone. దేహతత్వాన్ని, మనోతత్వాన్ని విస్మరించి కేవలము ఆత్మయందే ఆనందాన్ని అనుభూతిగా తీసుకునేటువంటి వాడు దైవత్వము అని. Therefore it is the divinity, the person is divine if he concentrates on the spirit, Atma alone, which is beyond the body and the mind. కానీ మనం పశుత్వము కాకుండా, Without being bestial రాక్షసత్వం కాకుండా, or demonic, శరీర మనో ఆత్మల యొక్క సమ్మిళితమైనటువంటి యొక్క స్వరూపాన్ని సక్రమమైన మార్గములో అనుభవించేటువంటి మానవులుగానైనా మనము తయారు కావాలి. we should at least try to live as a human being
who has the combination of all the three, body, mind and the spirit. శరీరంతో చేసే సమస్త సాధనలు కూడాను కేవలము అస్థిరములైనటువంటివి. All the endeavors and pursuits undertaken with this body are temporary. శరీరమే అస్థిరం. Body itself is temporary. అస్థిరమైనటువంటి దేహం ద్వారా చేసేటువంటి సమస్త కర్మలు కూడాను అస్థిరములే. And all actions undertaken by this body are equally temporary. శరీరమును పనిముట్టుగా నిష్ప్రసించి Considering that the body is permanent, మానసికంగా చేసేటువంటి సమస్త సాధనలు కూడాను శాశ్వతమైనటువంటివి. all those done with the mind are permanent. మనోమూలం మిదం జగత్. విశ్వమంతా కూడాను వ్యాపించినటువంటిది ఈ మనస్సు. It's the mind that spreads all over the universe. మనస్సుకు నాశము లేదు. There's no death for the mind. అట్టి శరీరమును ఆధారంగా తీసుకొని మానసిక తత్వాన్ని అనుభవింపజేసేటువంటి యొక్క స్థితికి ప్రతి వ్యక్తి కూడాను ప్రయత్నించాలి. Every person must make an attempt to transcend the body and live at the realm of the mind. మనసు లేని స్థానము లేదు. There's no place where there is no mind. ఈ మనస్సు యొక్క స్వరూపమే బ్రహ్మస్వరూపకంగా మారుతుంది. The very form of the mind can transform into Brahman. ఇట్టి ఏకత్వాన్ని గుర్తించుకునేటువంటి యొక్క విద్యార్థులుగా ఈనాడు లోకములో వ్యాప్తి కావాలి. We should have students of that kind who will know the unity between these two. ఉద్దాలకుడు Uddalaka, తన ఏకైక కుమారుడైనటువంటి యొక్క నచికేతునకు ఎన్నో విధములైనటువంటి యొక్క ఆత్మ విద్యలు బోధించడానికి ప్రయత్నించాడు. Uddalaka made varied attempts to teach the spiritual knowledge to his only son Nachiketa. ఉద్దాలకుడి కంటే మించినటువంటి పండితుడు మరొకటి లేడు. There is no other scholar higher than Uddalaka. అంత ఉత్తమ పండితుడైనప్పటికీ తన కుమారుని మరొక గురువు దగ్గరికి విద్యను అభ్యసించే నిమిత్తమై పంపాడు. Being greatest scholar of those times, he has sent his son to another preceptor. కారణమేమనగా The reason is, పుత్రుడు తండ్రిని గురువుగా విశ్వసించడు, తండ్రిగా విశ్వసిస్తాడు. the son will never consider father as a preceptor or a తండ్రి teacher. భావము ఉండినంత వరకు కూడాను గురుత్వం అనేటువంటిది తనలో ప్రాప్తించదు. So long there is a fatherly feeling, he cannot have the feeling towards a preceptor. కనుకనే తండ్రి భావమును విస్మరించి గురుభావమును అభివృద్ధి గావించుకునే నిమిత్తమై మరొక గురువు దగ్గరికి నచికేతుణ్ణి పంపుతూ వచ్చాడు. In order to develop the reverential feeling towards a teacher, he is asked to approach another preceptor. ఈ విద్యార్థులలో ఉండినటువంటి కొన్ని బలహీనతలను ఆ యొక్క నచికేతుని యందు గుర్తించాడు ఉద్దాలకుడు. Uddalaka noticed certain weaknesses among students also in his own son. ఏదో బ్రహ్మతత్వం సర్వవ్యాపకత్వమైనటువంటి యొక్క తత్వాన్ని గురువు ద్వారా విన్నాడు. He came to know that this Brahman principle is spread everywhere. ఇంటికి వచ్చిన తర్వాత నాన్న నేను బ్రహ్మతత్వాన్ని గుర్తించాను అన్నాడు. After returning home, he said, Father, I have recognized the nature of Brahma. ఏమని గుర్తించావు? బ్రహ్మ సర్వవ్యాపకుడు అన్నాడు. Brahma is spread everywhere. కరవాలము పట్టగానే సూరత్వము కలుగునా? By merely holding the sword, can you be the one of valor? వీణ చేత బట్టినంత స్వరబద్ధుడు తానగునా? By holding veena, can you play on that in good tune? పిచ్చివాడా, Madcap. భగవంతుడు ఒక్కడే సర్వవ్యాపకుడు అనేటువంటి యొక్క సత్యాన్ని మాటలతో నేర్చుకున్నంత మాత్రమే చాలదు. It's not enough if you know verbally that God is present everywhere. ఇది విద్యార్థుల యొక్క బలహీనత. This is the weakness of students. నేర్చేది అణుమాత్రము, They'll know a fraction, చెప్పుకునేది అనంత మాత్రము. but the declaration is infinite. ఇలాంటిది పనికిరాదని నచికేతునకు ఉద్దాలకుడు చక్కగా ఖండించాడు. And Uddalaka taught the same thing to his son Nachiketa. బాబు ఒక చిన్న పాత్రతో నీరు తీసుకుంటురా అన్నాడు. He asked, son, bring a vessel of water. తండ్రి దగ్గర తెచ్చి పెట్టాడు. He brought it and kept it there. లోపల వెళ్లి అమ్మని అడిగి కొంత చక్కెర తీసుకుంటురా అన్నాడు. Go and ask your mother
and bring some sugar, చక్కెర తెచ్చి చూపించాడు. and sugar is brought there. నీవు చూడు మొట్టమొదట అన్నాడు. You see the sugar first yourself. చక్కగా నచికేతుడు ఆ షుగర్ నంతా చూచాడు. Nachiketa watched the sugar well, ఆ చేతితోనే నీళ్లలో వేశాడు. and then he mixed it in water. నచికేత దానిని చక్కగా కరిగేటట్టుగా చేయమని చెప్పాడు. Then father said, Nachiketa, mix it well. నచికేతుడు Stir చేయి it. పెట్టి ఆ చేతికి చిక్కినటువంటి చక్కెరను చక్కగా నీళ్లలో త్రిప్పి కరిగేటట్టుగా చేశాడు. Nachiketa stirred it well and mixed the sugar completely in water. తరువాత ఉద్దాలకుడు నచికేత ఆ చక్కెర ఎక్కడ ఉందో చూడు. Then Uddalaka asked Nachiketa, find out where the sugar is. బాగా కన్నులు తెరిచి చూచాడు, చక్కెర కనిపించలేదు. Now he looked deep with broad opened eyes. He couldn't see. చేయి పెట్టి తీసుకో అన్నాడు. He said, collect it with your చేయి hand. పెడితే చేతికి చిక్కలేదు. He couldn't catch hold of the sugar. నాన్న చేతికి చిక్కలేదు, Father, కంటికి కనిపించలేదు. I couldn't catch it, nor could I see that. అప్పుడు ఉద్ధారకుడు చెప్పాడు, నీవు చక్కెర తెచ్చిండేది నీవు చూచావు కదా, Then Uddalaka said, you yourself brought the sugar and you నీ saw that. చేతితోనే ఈ యొక్క జలం ముందు పోసింది కూడా నీవు అనుభవించావు కదా. With your own hand you mixed and stirred it well. అయితే ఇప్పుడు నీ చేతికి అది చిక్కటం లేదు, కంటికి కనిపించటం లేదు. However, you are not able to get it now nor see that. ఎక్కడ ఉన్నదో చూసుకో అన్నాడు. Find out where it has gone. నాకు తెలియదన్నాడు నచికేతుడు. Son Nachiketa replied, I do not know. 2 వేళ్లతో చుక్కలు తీసుకొని నాలుక పైన వేసుకోమన్నాడు. Keep 2 drops on your tongue. నాలుక పైన వేసుకొని, నాన్న ఈ జలంలో చక్కెర ఉన్నది అన్నాడు. The son said, Father, here in this water ఈ there is చక్కెర sugar. అడుగు భాగంలో ఉన్నదా లేక పై భాగంలో ఉన్నదా చుట్టూ ఉన్నదా? Now tell me whether the sugar is present at the bottom or in the middle or on the top. సర్వత్రా ఉంటున్నది అన్నాడు. See, it is present everywhere, all over. ఇది ఏకత్వం. This is the principle of oneness. ఈ జగత్ అనేటువంటి పెద్ద భాండము లోపల In this big vessel of the universe, దివ్యత్వం అనేటువంటి యొక్క మాధుర్యాన్ని చేర్చి the sweetness of divinity, ప్రతి మానవుడు ఆచరించేటువంటి నిత్య కర్మల ద్వారా దాన్ని చక్కగా కరిగింపజేసి man has to mix up through his daily actions. ఇదే జగత్ అనేటువంటి భాండంలో సర్వత్రా వ్యాపించి ఉంటుండేటువంటి దైవత్వాన్ని ఎట్ట మీరు చూడగలరు? How do you see the divinity which is spread all over this huge vessel of universe? చేతికి చిక్కడు, కంటికి కనిపించడు. You cannot catch hold of him, nor can you see him with your physical eye. అనుభూతికి మాత్రమే లభ్యమవుతుంది. You can only experience him. ఈ పాత్రలో ఉండినటువంటి యొక్క మాధుర్యము అడుగునా ఉన్నది, చుట్టూ ఉన్నది, పైన ఉన్నది, 4 ప్రక్కలా ఉంటున్నది. The sweetness is present at the bottom, in the middle, on the top, all around. అనగా పాత్ర పూర్తిగా ఈ మాధుర్యమే ఇమిడి ఉంటున్నది. It means the vessel is full of this sweetness. విద్యార్థులారా చక్కగా గుర్తించాలి. Students understand this clearly. అదే విధముగానే Likewise, మానవత్వమునందు in human life, ఈ మాధుర్యం అనేటువంటి యొక్క దివ్యత్వము the sweetness of divinity సర్వత్రా వ్యాపించి ఉన్నది. is spread everywhere. కనుక నీవు చేసే ప్రతి పని యందు కూడాను మాధుర్యంగా ఉండాలి. Therefore, every action must necessarily be sweet. నీవు చూసే ప్రతి చూపు కూడాను మధురమైనటువంటిదిగా ఉండాలి. And every look should be sweet. నీవు పలికే ప్రతి పలుకు కూడాను మధురంగా ఉంటుండాలి. Every word that you utter should be sweet. ఈ విధంగా ఏ ఇంద్రియముల ద్వారా వచ్చినప్పటికీ అది మధురంగానే ఉంటుండాలి. All those that you express through your senses must నయనం be sweet. మధురం, Eyes వచనం మధురం, is talk. హస్తం మధురం, Hands. పాదం మధురం, Feet. సర్వం మధురం, Everything is- మధురాధిపతే మధురం మధురం మధురం. Everything is sweet and sweet and sweet only. ఇది ఏ ఏకత్వం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము. This is the main quality of this principle of unity or oneness. నిజముగా నీవు మాటతో మాట్లాడినప్పుడు చాలా కఠినంగా వస్తుంది. As you begin to talk, you use దీనిని harsh బట్టి words. లోపల మాధుర్యము లేదు, When you use harsh words, there is no sweetness within. ఒట్టి జలమే ఉంటున్నది. Only water is there.
కనుకనే భగవంతుడు ఉన్నాడు అక్కడ. There is God. కానీ దాన్ని సరైన రీతిగా నీవు చూడటం లేదు. But you are not visualizing in the true sense. కారణం ఏమిటి? Why? ఈ అహంకార మమకారం అనేటువంటి యొక్క రోగం లోపల ఉండటం చేతనే Because of the disease of ego and attachment inside, మలేరియా ఫీవర్ శరీరంలో చేరినప్పుడు you are afflicted by malaria. తీపు నీవు తిన్నప్పటికీ అది చేదుగా ఉంటుంటుంది. Even if you partake sweet, it would taste bitter. ఆ తీపులో లేదు దోషము, No mistake with the sweet. నాలుకలో ఉన్నది దోషం. The mistake lies with the tongue. అదే విధంగానే Similarly, నీ యొక్క దేహమునందు దివ్యత్వం అనేటువంటిది సర్వత్రా వ్యాపించి ఉంటున్నది. in your body, the divinity is spread all over. కానీ ఈ అభిమాన అహంకారం అనేటువంటి రోగము రావటం చేతనే నీ యొక్క మనసు అనేటువంటి మాధుర్యం మారిపోయింది. Because of the disease of attachment and ego, the sweetness has gone totally. కనుక ఏ పని చేసినప్పటికీ మనం మనస్ఫూర్తిగా చెయ్యాలి. So whatever work we may do, we should do it wholeheartedly. మనం కేవలం దేహంతో చేసే ప్రయోజనం లేదు. No use with doing with the body. మనస్తో చెయ్యాలి. We have to do with our mind and spirit. నిత్యము స్వామి ఉపదేశించేటువంటి యొక్క ఉపదేశములన్నీ కూడాను మనుషులకు కాదు ఉపదేశించేది, మనసులకు ఉపదేశించేది. Teachings of Bhagavan are not merely meant for man, they are meant for the mind. మైండ్కు ఉపదేశం చేసినప్పుడు శాశ్వతంగా నిలుస్తుంది. When once the teaching is passed on to the mind, it కేవలం will be మనిషి permanent. విన్నంత మాత్రం ఏమైపోతుంది? నిన్న మొన్న చెప్పినట్టుగా చెవులతో వింటుంది, బయట పంపుతుంది. As Bhagavan said the other day, if it's only to the man, it will pass ప్రతి through the మానవుడు other కూడాను ear. చిత్తస్య శుద్ధయే కర్మ. ఏ కర్మను చేసినప్పటికీ చిత్తశుద్ధిగా చేయాలి. Whatever act we may do, we should do it with the purity of our heart. పవిత్రమైనటువంటి కర్మల్లో మనం జీవితాన్ని ప్రవేశపెట్టాలి. We should spend our life doing sacred activity. పరోపకార సంబంధమైనటువంటి యొక్క దీన్ని ప్రారంభించాలి. We should render service to others. సమాజం యొక్క దీంట్లో మనం సర్వేశ్వరిగా భావించుకుని ప్రవేశించాలి. We should consider the entire society as the divine form and serve the society. ఏకం సత్ విప్రా బహుదా వదంతి. Truth is one, but scholars refer దైవం to many. ఒక్కడే. God is one. అల్లా అని పిలుచు, జీసస్ అని పిలుచు, జొరాస్ట్రియన్ అని పిలుచు, గురునానక్ అని పిలుచు, రామా అని పిలుచు, కృష్ణ అని పిలుచు, ఏ పేరైనా పిలుచుకో, కానీ దైవం ఒక్కడే. God is one. You may give him any name. Jesus, ఎక్కనగా Allah, Zoroaster. ఇవన్నీ కొన్ని అంగములు మాత్రమే. There are only different limbs, that's all. లోకంలో ఒక చిన్న ఉదాహరణం. A small example. మన దేహంలో ప్రాణం ఉన్నది, There is life in our body, కానీ ఒకే ప్రాణశక్తియే, the same life force, ఒకే రక్తమే the same blood దేహంలో సర్వత్రా సరఫరాగుతుండాలి. circulates all over the body. ఉన్నది ఒకే రక్తమే, Same blood is present, ఒకే గుండెనే, same heart, ఒకే ప్రాణమే. same life. కానీ Yet, ఒక లడ్డును తెచ్చి చేతిలో పెట్టుకుంటే తీయని రుచి నీకు తెలుస్తా ఉందా? by holding laddu on hand, you cannot know the taste. లేదు. No. నీ నాలుక పైన పెట్టుకున్నప్పుడు తీపి నీకు గుర్తిస్తావు. You should keep it on the tongue to know the sweetness. ఒకే రక్తమే కదా, చేతి యందు ఒకే రక్తమే, నాలుక యందు ఒకే రక్తమే. ఇక్కడ మాత్రమే దీని మాధుర్యం తెలుస్తుంది, చేతిలో ఎందుకు తెలియకూడదు? Same blood circulates there in the hand, on the tongue too, but you know the taste only through the tongue. హస్తములు ఇచ్చినది ఎందుకు తెలుసా? You know why hands are given? మూతికి ముద్దందించుటక, అన్నాన్ని పెట్టుకోవడానిక నీకు అందించిండేది ఈ చేతిని. Is it only to carry a morsel of food to the mouth? పాదములు ఇచ్చినది ఎందుకు తెలుసా? You know why feet are given? సందుగొందులు తిరుగుటక. Is to go around the lanes and by lanes? కాదు కాదు. No. చెవులను ఇచ్చినది ఎందుకు తెలుసా? You know why ears ఊరి are... వారి శుద్ధులు అన్ని వినడానిక. Is it only listen to vain gossip? కాదు కాదు. No. అదే విధంగానే ఒక్కొక్క ఇంద్రియము కూడాను ఒక్కొక్క విధమైనటువంటి విషయాన్ని గుర్తించి అన్ని విషయములను క్రోడీకరించి ఏకత్వంగా మార్చుకునే నిమిత్తం చేశారు. All the limbs and the organs of the body are given in order to receive, ఇవన్నింటి so as యొక్క to establish ఏకత్వాన్ని మనం unity. అనుభవించాలి. We should experience that అప్పుడే spirit of దివ్యత్వం oneness. అనేటువంటి మరొక రుచి కలుగుతుంది. Then you will have the different taste altogether beyond. చాలా మంది విద్యార్థులకు తెలిసి ఉంటుంది, హాస్టల్లో కొంచెం అనుభవం ఉంటుంటుంది. Many students know through your experience in the hostel. ఇంటి పచ్చిమిరపకాయలు తీసుకొని వస్తారు. And here you bring mirchi.
చిల్లీస్, Chilies, yes. Chilies. ఉప్పును తీసుకొని వస్తారు, ఉప్పు, Salt, చింతపండును తీసుకొని వస్తారు, tamarind, కొబ్బరిని తీసుకొని వస్తారు. coconut. మూడింటిని అట్టట్టు కలిపేసేస్తే ఏమి రుచి ఉంటుంది? When you mix them well, what taste you get? ఏమి టేస్ట్? No taste. అట్లు కాకుండా Otherwise- ఈ నాలుగింటిని చేర్చి చక్కగా రుబ్బి వేసినప్పుడు చట్నీ అనేటువంటి కొత్త రూపం ధరిస్తుంది. On the other hand, if you grind them well, you get the chutney. అప్పుడే ఒక విధమైనటువంటి నూతనమైనటువంటి టేస్ట్ కూడా వస్తుంది. Then it will have new taste. తాంబూలములో ఆకు పచ్చగా ఉంటుంది, There, you know, in a pan, the betel leaf is green. దాంట్లో ఒక్క గ్రీన్ గా ఉంటుంది, The betel nut is brown in Brown గా color. ఉంటాయి. Brown in color. చున్నం తెల్లగా ఉంటుంది. And chunam lime is white ఈ in color. మూడింటిని చేర్చి మనం నమిలినప్పుడు రెడ్ కలర్ వస్తుంది. And all the three in combination gives the red color అదే finally. విధంగానే మానవత్వంలో ఉన్నటువంటి కొన్ని కొన్ని గుణములు చేరినప్పుడు కొన్ని కొన్ని అవతారములుగా రూపొందుతూ వస్తుంది. When certain attributes combine in human life, there comes incarnation. సద్గుణములు, సదాలోచనలు, సచ్చింతనలు ఈ మూడు చేరినప్పటికే సర్వేశ్వరుడు ఈశ్వరుడుగా రూపొందుతుంది. When once there are good feelings, good emotions, good sentiments, actions, there is incarnation. సత్కర్మ, Good action, సచ్చింతన, good feeling, సదాలోచన good thought. కలిగినప్పుడు విష్ణుత్వము అనేటువంటి రూపం బయలుదేరుతుంది. There comes the incarnation of Vishnu. ఇదే విధంగానే దైవత్వం అనేటువంటిది ఒక్కొక్కటి ఒక్కొక్క రూపనామం ఉండినప్పటికీ అన్నింటి యందు ఒక్కటే. Therefore, though we have many చెవులు names, but వినగలుగుతున్నాయి only కానీ one is there. చెవులు చూడలేవు. Ears can only hear but can't see. కన్నులు చూడగలుగుతున్నాయి కానీ వినలేవు. Eye can only see, not hear. ముక్కు వాసన చూస్తుంది కానీ ఇంకే విధంగా కూడా పని చేయలేదు. Nose smells, nothing beyond. ఈనాటి మానవుడు ఈ ఇంద్రియములను దుర్వినియోగం చేసుకుంటున్నాడు. But man today is misusing these senses. నాలుకనిచ్చాడు, Tongue is given. భిక్షాన్నం దేహరక్షార్థం. నాయన, ఈ దేహరక్షణ నిమిత్తమై నీవు పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి నీవు తినదగినటువంటి యొక్క ఆహారాన్ని నీవు తిను. For your body's sake, eat that which is sacred, pure food. అంతేకాని Only that. పొట్ట ఉంది, నోరు ఉంది, పండ్లు ఉన్నాయి అని ఇష్టం వచ్చినవన్నీ తినేసి నమిలి పొట్టకు పంపించేస్తే ఇది చెడిపోతుంది. For the simple reason you have got the stomach, then the teeth and the tongue, you cannot fill it up because it will lead to stomach ఆరోగ్యాన్ని upset. చేకూర్చే నిమిత్తమే నీకు ఈ ఉదరాన్ని అందించాడు. Therefore the stomach is given only to maintain the body. కనుకని ఏది తింటే ఆరోగ్యమో దానిని మాత్రమే నీవు తినడానికి ప్రయత్నించాలి. So you should eat that food which keeps you healthy. ముక్కునిచ్చాడు. The nose is given. నాయన, ఉచ్ఛ్వాస నిశ్వాసముల చేత నీ యొక్క లంగ్స్ ను పరిచయించి తర్వాత నీవు చక్కగా జీవించమని ఇచ్చాడు. With this nose you breathe and make your lungs work and live. కానీ But- దాని సక్రమమైనటువంటి పని అది చేయటం లేదు. But it's not doing its regular way. స్నఫ్ తీసుకొని పీలుస్తాడు. But he makes use of the snuff. ముక్కుని ఇచ్చింది ఇది ఎందుకు? Why nose is తాను given? చేసిన పని ఇది ఎందుకు? What's the ఈ job? పనుల వల్ల అనేక రకమైన రోగాలు కూడా ప్రారంభమవుతున్నాయి. Because of the misuse of senses, he is afflicted by diseases. ఏ అంగమును ఏ మార్గంలో ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏ సమయంలో ఏ విధంగా అనుభవించాలో ఆ విధంగా అనుభవించినప్పుడే మానవత్వం సార్థకమవుతుంది. Every part of the body, every limb of the body must be used in an appropriate, exact manner. కనుకనే ఈనాడు మానవుని యొక్క ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది పూర్తి నిర్మూలమైపోయింది. Today, sense control in mankind is completely lost. దీనిని నిగ్రహం చేసినప్పుడే When once you exercise control, అనుగ్రహం అనేటువంటిది మనకు ప్రాప్తిస్తుంటుంది. when there is this nigraha, control, you will have anugraha, grace. కనుక అనుగ్రహం మనకు కావాలనుకున్నప్పుడు నిగ్రహాన్ని మనం సాధించాలి. In order to receive his grace, you should exercise control over senses. సాధించని ఓ మనసా సాధించని. ఏది సాధించాడు? What is that you have achieved? మానవత్వంలో ఉండినటువంటి యొక్క దివ్యత్వాన్ని సాధించాడు. He really accomplished the divinity latent in him. త్యాగరాజు దీనిని చెప్పుతూ నేను చెప్పుకుంటున్నాను సాధించనేని దేన్ని సాధించాను నేను? I declare that I have achieved. What is it that I achieved? నేను దివ్యత్వాన్ని కాదు సాధించింది, It's not the divinity. రామతత్వాన్ని సాధించాను అన్నాడు. I have really achieved the real nature of Rama.
రామ, Rama, నిన్ను చూచినటువంటి ఒక రూపము, the form I have seen, నీతో ఆడుకున్నటువంటి రూపము, your form with which నీతో which కలిసిమెలిసి I play, ఉన్నటువంటి యొక్క దినము, the day when I అది spend in your company, సరైనటువంటి యొక్క జీవితము. that's the true life. శ్రీరామ జయ రామ శృంగార రామయని చింతించరాదే ఓ మనసా. Oh mind, why don't you think of Sri Rama, Jaya Rama, Srungara Rama? దానికి ట్రాన్స్లేషన్ చెప్పు. శ్రీరామ జయ రామ శృంగార రామయని చింతించరాదే ఓ మనసా. Oh mind, think of Sri Rama. దశరథుడు శ్రీరామ రారాయని పిలువమును తపమేమి చేసెను. ఆ దశరథుడు తపమేమి చేసెను. What penance that Dasharatha did so as to have that merit that made him call you Rama, Rama, to come close to him. దశరథుడు Dasharatha. శ్రీరామ రారాయని పిలువమును తపమేమి చేసెను. What penance? కమాన్ అని పిలిచడానికి ఎంత తపం చేశాడు. Dasharatha called you, come on. What penance he must have done. తడుకు చెక్కుల మోము రామా, తడుకు చెక్కుల మోము ముద్దిడను కౌసల్య తపమేమి చేసెను. ఆమె తపమేమి చేసెను. What penance that Kausalya did that made her that beautiful chance as to kiss your beautiful cheeks. ఈ విధంగా త్యాగరాజు పాడుకుంటూ నీ పాదమును పట్టి నెమ్మదిగా జీవించు ఈ త్యాగరాజు తపమేమి చేసెను. With your feet, what penance I did so as to lead a peaceful life. What penance నాకు this ఇదే చాలు Tyagaraja did. మాధుర్యము, ఇదే చాలు నాకు మాధుర్యము This sweetness of life is enough. అని ఈ విధంగా కూడాను భగవంతుని యొక్క సంబంధ బాంధవ్యాన్ని గురించి త్యాగరాజు అనేకంగా కూడాను ప్రచార ప్రబోధం చేస్తూ వచ్చాడు. Tyagaraja publicized his intimate experiences with the Lord. దైవత్వం అనేటువంటిది సర్వ జీవుల యందు ఉంటున్నది, Divinity is present in all living creatures, సర్వ మానవుల యందు ఉంటున్నది. in all mankind. కానీ ఇంకెవరు కూడాను రామ కృష్ణ విష్ణు ఈశ్వర అనేటువంటి భిన్న భేదములకు అవకాశం ఇవ్వకుండా మాట్లాడండి. So you should speak in such a way that there will not be any scope. బ్రహ్మ for సృష్టించాడు, differences. విష్ణువు రక్షించాడు, శివుడు శిక్షించాడు అని ఈ భేదాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకండి. Never observe differences as if Brahma created and Vishnu sustained and Shiva destroyed. No. అందరూ ఒక్కటే. All are one actually. ఇక్కడ అక్కడ ఎక్కడ చూచిన ఒక్కడే ఆత్మలో మక్కువై ఉన్నాడు. Here, there, everywhere, only one God is present. అన్నింటి యందు ఉన్నది ఒక్కడే. In everyone, there's only one God ఇది present. చెవు, ఇది ముక్కు, ఇది నోరు, ఇది చేతులు, ఇది పొట్ట, ఇది కాళ్ళు, ఇవన్నీ చెప్పినంత మాత్రం ఇది వేరు వేరు అయినట్టు అవుతుందా? By simply mentioning the various parts of the body doesn't mean that it's ఇవన్నీ fragmented. చేరినదే దేహము. All these parts of the body ఈ అన్ని together రూపములు constitute body. కలిసినటువంటిదే దైవము. So God has got all these forms and names. మీకందరికీ తెలుసు, చాలా వరకు పిల్లలకంతా Students know a lot about this. 5 మంది గ్రుడ్డి వారు వచ్చారు. 5 blind people came. వారి దగ్గర వచ్చినప్పటికీ ఒక ఏనుగు వచ్చింది. An elephant came to that place. ఆ గ్రుడ్డి యొక్క పిల్లల యొక్క టీచర్ చెప్పాడు, ఒరే పిల్లలారా ఈ ఏనుగు ఎట్ట ఉందో మీరు నిర్ణయించండి అన్నాడు. The teacher asked all these 5 blind boys to describe this elephant. ఆ కడుపునంతా చూచాడు, పెద్దదిగా ఉంటుండాలి. One touched the wide చూడలేదు, big stomach. చేతులతో దరిమాడు. He just touched the stomach. సార్ ఏనుగు అనేటువంటిది ఒక పెద్ద గోడ మాదిరి ఉంటుండాలి సార్ The అన్నాడు. first blind boy said elephant is a big wall.
ఇంకొకడు పోయాడు, Second. దాని కాలంతా పట్టి చూచాడు. Second boy touched the leg. సార్ ఏనుగు అనేటువంటిది ఒక పెద్ద స్తంభం మాదిరి ఉంటుందా సార్, పిల్లర్ అన్నాడు. The second boy said, elephant is like a pillar. ఇంకొకడు పోయి చూచాడు, చెవులు బట్టి చూచాడు. Third boy touched the ear. సార్ ఏనుగు ఒక విసనకర్ర మాదిరి ఉంటుందా సార్ అన్నాడు. Elephant is like a big fan, he said. ఇంకొకడు వెనక తట్టిపోయి తోకను చూచాడు. The fourth fellow touched the tail. ఇది ఒక చాత్తాడు మాదిరి ఉంటుందా సార్ అన్నాడు. It's like a rope. son. రోప్. It's like a rope, he said. ఈ విధంగా చెప్పారు. అయితే ఎవడు చూసింది అది రైటే. But each one is right in his own way. వాడు ఏనుగు కడుపు ఒక గోడ మాదిరి ఉంటుందంటే చూచిన వస్తువు గోడ మాదిరి ఉండేది నిజమే. He compared the stomach with that of a wall, it's true. ఇంకోడు కాలు పిల్లర్ మాదిరి ఉంటుంది, అది నిజమే. Other person compared the leg with the ఇంకోడు pillar. విసనకర్ర Right? మాదిరి ఉంటుంది, అది ఫ్యాన్ మాదిరి ఉంటుంది, అది నిజమే. Ear is like a fan, it is true. అయితే Yet, ఇది మాత్రమే ఏనుగు కాదు, ఇవన్నీ చేరినదే ఏనుగు. not only this and that all together constitute an elephant. అది మనం ఈనాడు గుర్తించాలి. That we have to know. రాముడు, కృష్ణుడు, అల్లా, ఈశ్వరుడు, ఈశస్సు, జోరాస్ట్రియం అనేటువంటి అన్ని విడివిడిగా అన్ని చేరినదే దైవము. Instead of referring separately, Rama, Krishna, Jesus, Allah, we ఈ should know that all ఏకత్వాన్ని are ప్రతి one. వ్యక్తి కూడా నువ్వు చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి. Everyone should recognize the spirit of ఎక్కడికి oneness. వెళ్ళినప్పటికీ మీరు ఈ భేదాలకు అవకాశమే ఇవ్వకండి. You may go anywhere, but never give scope for దైవం these ఒక్కడే. differences. God is one. గాడ్ ఈజ్ వన్. God is one. అతనే గొప్పవాడు. He is greatest. వాళ్ళందరూ ఇంగ్లీష్ వారు చెప్పారు గాడ్ ఈజ్ గ్రేట్ అన్నారు. English people said God is great. దైవమే గొప్పవాడు. God is great. దీనికంటే మించింది మరొకటి లేదు. Nothing ఆ beyond. గొప్పవాడైన దైవము అందరి యందు మెప్పుగానే ఉంటున్నాడు. That great God is present in full grandeur in everyone. అందరి యందు ఉంటున్నాడు. Present in everyone. కనుక ప్రతి ఒక్కరు కూడా ఇంక పైన దేహాన్ని మానవత్వంగా మీరు అనుభవించుకోండి. You can experience this body as కానీ human. దైవము నాలువనే ఉన్నాడు అనేటువంటి ఒక చక్కని విశ్వాసం బలపరచుకోవాలి. But you should strengthen your strong feeling that God is within you. అది ఏ మీరా కూడాను ప్రబోధించినటువంటిది. That is the teaching of Meera. కృష్ణ Krishna. అమారా దిల్ తుమారా మందిర్, My heart is your temple. నా హృదయమే నీ యొక్క నివాసము. My heart is your living place. దానిని వదలడానికి నీకేమాత్రము ఈ వీలు ఉండదు. It's not possible for you to get out of it. కనుకనే నా హృదయంలో ఉన్నటువంటిది భగవంతుడు ఒక్కడే. Therefore only one God resides నేను in you. దైవము, ఐఆమ్ గాడ్ అనేటువంటి విశ్వాసాన్ని క్రమక్రమేణా మీరు పెంచుకోండి. Develop gradually. Strengthen the faith that you are దానిని God. ఈ దైవ కార్యములో దీనికి మీరు ప్రవేశపెట్టండి. And then see that you enter into the divine activity. ఎందుకంటే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. దేహము ఒక మందిరము, Body is a temple. ఈ హృదయము ఒక లోపల ఉన్నటువంటి ఒక Altar. కాదు గర్భగుడి. Heart is the sanctum sanctorum. నాట్ ఫిజికల్ హార్ట్. It's not the physical heart. ఫిజికల్ హార్ట్ ఓన్లీ మెయిన్ స్విచ్ బోర్డ్. Physical heart is only main switchboard. హృదయం అనేటువంటిది కుడి ప్రక్కన ఉంటుండాది. The heart is present towards the గుండె right అనేటువంటిది side. ఎడం ప్రక్కన ఉంటుండాది. Where this one is on the left side. అందులోపల దైవత్వం అనేటువంటిది నీలతోయద మధ్యస్థ విద్యుల్లేకే ఉపాస్వర నీవార సూకవర్తంతే అని పిల్లలు చెప్తుంటారు వేదంలో. నీలతోయద మధ్యస్థ విద్యుల్లేకే ఉపాస్వర. చీకటిగా నల్లటి మేఘం లోపల తెల్లగా ఒక తూరి మించుమించినట్టుగా ఈ స్పైనల్ కాలంలో ఒక్క తూరి అట్లా మించుతుంది. Just as you find beyond the pitch darkness there is lightning that flashes all of a sudden. విద్యుల్లేకే It is some like Vidyuleke, lightning అది over ఎప్పుడు there. అక్కడ స్పైనల్ కాలంలో బిట్వీన్ 9 to 12 మధ్య లోపల అట్లా ఉంటుంటుంది. That lightning of flash is there between 9 to స్పైనల్ 12. కాలంలో చేయటం వల్లే అన్ని అంగములు కూడా పనిచేస్తున్నాయి. It's because of that the whole body works. కనుక దైవత్వం అనేటువంటిది అంతటా ఉంటుండాలి. So divinity is present everywhere. ఈ సత్యాన్ని గుర్తించి Knowing this truth, భగవంతుడు ఎక్కడో లేడు. God is not. అయితే However, దాని మనం అనుభూతి వచ్చేంత వరకును until one experiences, స్వామి బోధనలు చక్కగా విని one should listen to Bhagavan's teaching. దాన్ని ప్రాక్టికల్ లో పెట్టి One should practice them. ఆ ప్రాక్టికల్ ద్వారా కూడాను దానిని అనుభవించాలి. Out of practice,
Try to experience. తింటే కడుపు నిండుతుంది కానీ చూస్తే కడుపు నిండదే. By merely watching the delicious items, తట్టలో hunger will not పెట్టుకున్నటువంటి be అన్నాన్ని satiated. పొట్టలోకి చేరాలంటే ఏం చెయ్యాలి? The food that is served on the plate, what should you do to eat? చేతికి నోటికి పని పెట్టాలి. You should pick it up with your hand and eat. అప్పుడే తట్టలోది పొట్టలో చేరుతుంది. Then only the food served on the plate will reach అదే your రీతిలో stomach. స్వామి మీకు అందిస్తున్నాడు ఈ ఆనందాన్ని. Swami is giving you this bliss. మీరు కేవలమైనటువంటి ఈ హృదయం అనేటువంటి తట్టలో పెట్టుకుంటున్నారు. And you are just keeping it on the plate of your heart. కానీ దాన్ని అనుభవించేటువంటి యొక్క బుద్ధి అనేటువంటి దాంతో స్పూన్తో తినడానికి ప్రయత్నించాలి. But you should make use of your intellect, the spoon, and start eating. అప్పుడే దీని యొక్క ఆనందము, దీని యొక్క పటుత్వము, దీని యొక్క శక్తి సామర్థ్యమును కూడా మీకు అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. Then only it's possible for you to understand the strength, the bliss and the beauty of the teaching. Students, ఇంద్రియములు కేవలము మన స్వాధీనంలో ఉండేటువంటివి. senses should be under our control. మనము మాస్టర్ గా ఉంటుండాలి. We should be a master to the senses. కానీ దురదృష్టవశాత్తు ఈనాడు సెన్సెస్ కు వీళ్ళు దాసులైపోతున్నారు. But unfortunately, we have become slaves to our senses. దశను దాసుడను కావలెనురా, You should become servant to the servant. నేను నీ దాసులకు సేవనే చేయవలెరా. I should serve your servants. ఈ ఇంద్రియములంతా కూడా దాసులు కావాలి. And all the senses should be your slaves and ఎవరికి? servants. నీకు. To whom? To you. నీవు కేవలము స్లేవ్కు ఒక ఇంద్రియాలకు దాసుడు కావటం చేత ఎంత ప్రమాదం కలుగుతుంది చూడండి. As you have become a slave to your senses, what a danger you are put నీ to. స్లేవుల యొక్క మాటలు నీవు ఏమాత్రం కూడా నమ్మకూడదు. You should never go by the word of your slave. తద్వారా చాలా ప్రమాదం సంభవిస్తుంది. Because of that you will be in danger. కైకేయి చాలా ప్రియమైన రాణి దశరథ మహారాజుకు. A very close consort, close wife, intimate. ఆమె యొక్క గొప్పతనము గొప్ప ఇది మహారాణి. She's a queen. కాశ్మీర్ రాజా గారి బిడ్డ. The daughter of Kashmir king. దశరథ మహారాజు యొక్క భార్య. And the wife of Emperor Dasharatha. ఇంత ఉంటుండి కూడాను And all that. ఆమె చెలికత్తి అయినటువంటి మందర మాటను నమ్మటం చేత ఈ కైక పేరు ఏమైపోయింది? Because she had full faith and believed what ఈ her కైక servant గౌరవం Mandara ఏమైపోయింది? said. What happened to Kaika? ఎవరైనా ఈ ఆడవాళ్ళలో కైక అని పేరు పెట్టుకుంటున్నారా? Is there any lady among women with the name Kaika ఎవరైనా here? మందర అని పేరు ఉంటుందని మీరు చేయండి. Any woman with Mandara, please get up. మందర అంటే చెడ్డని చెప్పేటువంటిది మందర. Mandara symbolizes the one who speaks చెడ్డని bad. వినేటువంటిది కైక. Kaika is the one who listens to bad కనుకనే things. ఈ చెడ్డ పేరు అనేటువంటిది ఎవరూ పెట్టుకోవటం లేదు. So no one will have that name of Kaika or అదే Mandara. విధంగానే మన సెన్సెస్ అనేటువంటి మన స్లేవ్స్, So our senses are our slaves. దానిని మనం కూర్చోమని చెప్పాలి. We should make them sit అదేదైనా down. కోరడానికి పైకిలేస్తలకి షటప్ సిడం అని If చెప్పాలి. they want to control you, say shut up and sit down, you should say that. ఆ విధమైనటువంటి శిక్షణ ఇవ్వడానికి మనము తయారుగా ఉంటుండాలి. You should be ready to train yourself. అట్టివాడే ధీరుడు, వీరుడు, గంభీరుడు. Only such people are Dhira, the one of valor, Veera, the one of courage. వాడిని నిజమైనటువంటి మాస్టర్. He is only the true master. అట్టి మాస్టర్ కావాలి కానీ నీవు One should be master of that sort. ఈ ఇంద్రియాలకు స్లేవ్ కాకూడదు. You should never be slaves to your senses. ఎవరికి నీవు స్లేవ్? దైవం. You should be slave, servant to దైవం God. తప్ప ఇంకెవ్వరికి నీవు తల ఉంచొద్దు. You should never bend your head anywhere excepting before నీవే God. దైవము. You are God. You are ఈ God. విశ్వాసాన్ని క్రమక్రమేణా పెంచుకోవడానికి ప్రయత్నించండి. కొంతకాలం లోపల యావత్ ప్రపంచమంతా కూడాను ఒకే భావంతో శాంతి భద్రతతో జగత్తంతా కూడాను తులతూగుతుంది. Then once you strengthen and develop this feeling more and more day by day, అప్పుడు మనం there will be safety and security in this world. సుఖినోభవంతు అని చెప్పనక్కర్లేదు. At that time when there is safety and security and peace in the world, you did లోకం not say Loka సుఖంగానే Samasta ఉంటుంది. Sukhino Bhavantu. లోకం సుఖంగానే ఉంటుంది. The world is already happy. ఏ విధంగా How? మనం ఈ భావాన్ని పెంచుకుంటే లోకమంతా సుఖంగానే ఉంటుంది. When we develop this divine feeling, the whole world will be happy. ఏదో మన భారతదేశమే సుఖంగా ఉండాలని కోరుకోకూడదు. We should not desire for the happiness of Bharat, India only. కాదిది యావత్ ప్రపంచమే ఒక పెద్ద భవనము. Whole world is a big mansion. ఆ పెద్ద భవనం లోపల భారతదేశం ఒక రూము, Bharat in that mansion is అమెరికా a దేశం room. ఒక రూము, America is one room. చైనా దేశం ఒక రూము, China one room. పాకిస్తాన్ ఒక రూము, Pakistan a room. ఈ విధంగా అన్ని దేశంలో ఒక్కొక్క రూములుగా ఉంటున్నాయి. So all మీరు countries ఎక్కడైనా are rooms in ఫైవ్ this స్టార్ హోటల్ పోయి mansion. చూడండి, ఎన్నో రూములు ఉంటాయి. There are so many rooms there. కాబట్టి ఈ విశ్వమునందు కూడా అన్ని రూములు ఉంటుంటాయి అన్ని దేశాలు. So in this
mansion of ఇది universe. విడివిడిగా There are so many కనపడడానికి ఏది rooms. కారణము? Why rooms are separate? మధ్యలో గోడలే దీనికి కారణము. Only the walls in ఈ between are గోడలు responsible. కొట్టివేసేయండి, అంత ఒక పెద్ద హాలు మాదిరి ఉంటుంటారు. Remove the walls. There will be a very big ఆ hall. వాలే అభిమానము, This wall that comes ఆ in between వాలే is attachment. అహంకారము. This wall is ego. ఈ అభిమాన అహంకారం అనేటువంటి గోడలను కొట్టివేయండి, Cut off this wall of attachment and ego. అంతా ఒకటే. Everything becomes నేను one. నీవాయను, నీవు నేనాయను, నీవు నేను కూడి నిజబోధలాయే, నీవు నేను కూడి నిజబోధ తెలిసితే మానాభిమానాలు మరియు లేదాయే. You become I and I become you when once we know each other. There will be no attachment or ego. తానవును, క్షరము తానవును, అక్షరము తానవును. You become the perishable and non-perishable. క్షరమక్షరము కూడి శాశ్వత మెరిగితే అమన స్కందమవును, అంత తానవును. When once you know the perishable and imperishable and withdraw your mind, that will be mortality. మాయకులోనవును, మాయకు తానవును. And you will never submit yourself మాయ to this illusion. 25 మర్మములవును, మాయ 25 మర్మములవును. 25 మనసు. There are 25 types of Maya. మాయ 25 మంత్రము తెలిసితే మాయ 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 మరి బయలవును. When once you know the mystery behind all this, this Maya illusion will vanish. సీతారామ అన్నాడు రామదాసు. That is the prayer of Ramadas. ఏ విధంగా క్షరము తానవును, You are the perishable. దేహము తానే. You are the body. అక్షరము తానవును, Imperishable you are. అది ఆత్మను తానే. The Atma imperishable. క్షరమక్షరము కూడి శాశ్వత మెరిగితే అమన స్కందమవును, అంత తానవును. Then once you know the perishable and imperishable, and అంతా withdraw the తానే mind, అయిపోతాడు. you will become ఈ know that సత్యాన్ని God is ప్రతి ఒక్కరు everything. కూడా చిన్న చిన్న విషయాలతో మనం ఎంతనో గుర్తించడానికి వీలవుతుంది. We can know this truth through small things. ఒక చిన్న ఉదాహరణ చూడండి. A small ఈ example. భేదాలు పెట్టుకోవటం చేత దేశం యొక్క శక్తి ఎంతవరకు క్షీణించిపోతుండాలి. Just understand how the power of this country is on the decline. ఈ దేహంలో ఇన్ని అంగములంతా ఉన్నాయి. There are so many limbs. ఇందులో ఒక చెయ్యిని మనం తెగ్గొట్టేస్తే If you amputate a hand, చెయ్యి పోయింది అనుకుంటాం, కానీ ఈ కామన్ ప్రాపర్టీ అనేటువంటి రక్తం ఎంత నష్టమైపోయింది. when you amputate a hand, you think it's just lost. No, the ఈ common body ఎంత property blood is బలహీనమైపోయింది. lost. Body becomes weak. అదే రీతిగా దేశాన్ని భిన్న భిన్నం చేయకూడదు. Therefore, we should not divide the country. అంత కలిసిమెలిసి ఉండాలి. Everybody should live అప్పుడు together. ఎంతో బలం వచ్చేసేస్తుంది. In harmony lies the strength. 5 వేళ్లు చేరి ఒక పని చేస్తే ఎంత త్వరగా పని చేయవచ్చును. 5 fingers brought together can work ఒక్క alone. వేలుతో ఏమైనా పని చేయగలవా? Can you do anything with one finger? ఏమి చేయలేవు. Impossible. కనుకనే ఐకమత్యమే మహాబలము. So unity is the mighty strength. ఆఖరినే దీని యొక్క అంతర్భావము. And that is the inner feeling. ఈ ఐకమత్యము అంతర్భావాన్ని రెండింటినీ మీరు ఏకం చేసి జీవితాన్ని శాంతి భద్రతతో జగత్తునికంతా చాటడానికి విద్యార్థులు సంసిద్ధులు కావాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను. మనస భజరే గురు చరణం, దుస్తర భ్రమ సాగర తరణం. మానస భజరే గురు చరణం, దుస్తర భవ సాగర తరణం. మానస భజరే గురు చరణం, దుస్తర భవ సాగర తరణం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, శివాయ నమో. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణ శివో. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణ శివో.
బాబా ఓంకారం బాబా ఓం నమో బాబా మానస భజనే దుర్ధర భవ సాగర తరణం మానస భజనే గురుచరణం దుర్ధర భవ సాగర తరణం महाराज गुरु जय जय साईनाथ सद्गुरु जय जय गुरु महाराज गुरु जय जय साईनाथ सद्गुरु जय जय भजरे